నెక్స్ట్, ఒక చతురస్ర వైశాల్యము 625 చదరపు సెంటీమీటర్లు అయితే చతురస్రపు చుట్టుకొలత ఎంత? చతురస్ర వైశాల్యము 625 చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడండి. చతురస్రపు చుట్టుకొలత ఎంత అన్నాడండి. వాడు ఇచ్చింది రాద్దామండి. చతురస్ర వైశాల్యం అండి. చతురస్ర వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 625 చదరపు సెంటీమీటర్లు. చతురస్ర వైశాల్యము 625 చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు. అది రాసుకుని చతురస్ర వైశాల్యం ఫార్ములా రాద్దామండి. ఫార్ములా ఎంతండి అంటే S². చతురస్ర వైశాల్యం ఫార్ములా భుజము ఇంటూ భుజము S² ఈజ్ ఈక్వల్ టు ఎంతండి 625. దేర్ఫోర్ ఎస్ అంటే ఏంటి? భుజము కాబట్టి S ఈజ్ ఈక్వల్ టు S² ఈజ్ ఈక్వల్ టు 625 అయితే S ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? √625. మరి √625 వాల్యూ ఎంతండి? 25. అంటే S ఈజ్ ఈక్వల్ ఎంతండి? 25. S అంటే ఎవరు? చతురస్ర భుజము. వీడు ఏం అడిగాడండి ఇక్కడ? చతురస్ర చుట్టుకొలత అడిగాడండి. అంటే చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు చుట్టుకొలతకి ఫార్ములా ఏంటండి? 4 ఇంటూ S. 4 ఇంటూ S కాబట్టి 4 ఇంటూ చుట్టుకొలత 25 కాబట్టి 4 25 ఎంతండి? 100. సో 100. చుట్టుకొలత 100 మీటర్లు అండి. ఖచ్చితంగా మనం ఓల్డ్ పేపర్స్ అనాలిసిస్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఊరు వెళ్ళాలి, బస్సు ఎక్కాం, టికెట్ ఇవి అంటే ఆడు ఏమడుగుతాడు? ఏ ఊరు వెళ్తావు అని అడుగుతాడు. అవునా కదండి? ఏ ఊరు వెళ్తావు అడుగుతాడు. ఫ్రీయే కదండి. ఏ ఊరు వెళ్తావు అని అడుగుతాడు, అడగడండి. ఏ ఊరికి కావాలంటాడు. ఇప్పుడు అంటే ఫ్రీ వచ్చేసింది కాబట్టి పర్లే. ఏ ఊరు వెళ్తావు అని అడుగుతాడు, అడుగుతాడు. ఎందుకని? ఏ ఊరు వెళ్తే ఆ ఊరు టికెట్ తీసుకోవాలి. అంతేగాని వైజాగ్ టికెట్ తీసుకుని విజయవాడ బస్సు ఎక్కేసాం అనుకోండి, ఏమవుద్ది? అవ్వదు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మార్కెట్లో పిచ్చి పుస్తకాలన్నీ కొనేస్తాం. అది దాంట్లో ఎస్ఐ కానిస్టేబుల్ బుక్లు ఉంటాయి, గ్రూప్ 2 బుక్లు ఉంటాయి. విజేత కాంపిటీషన్ కొనాలనుకోండి, పొరపాటుగా ఆడు గ్రూప్ 2కి అదే ఉంటాడు, ఎస్ఐ కానిస్టేబుల్కి అదే ఉంటుంది, గ్రూప్ 4కి అదే ఉంటుంది, గ్రూప్ 1 కూడా అదే ఉంటుంది. పెద్ద బుక్ ఎత్తాడు, ఇంత బుక్. దాన్ని వాసన చూసుకుంటూ మొయ్యలేక తెచ్చేస్తాం. దాంట్లోంచి బిట్ రాదు. ఎందుకనండి? మనం వెళ్ళే రూట్ ఏంటి తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఎస్ఐ కానిస్టేబుల్ మెటీరియల్ తెచ్చేసుకుని ప్రిపేర్ అయ్యానుకో, డిఎస్సిలో ఒక బిట్ రాదు. ఓకేండి. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిపోయేవాడు డిఎస్సి బుక్స్ అన్ని తెచ్చేసుకుని ప్రిపేర్ అయితే వాడికి ఉపయోగపడదు. కానీ మనం ఏం చేయాలి? మన సిలబస్ పరంగా మనం ఏం అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు, ఏ విధంగా అడుగుతున్నాడు ఎనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మన రూట్లో మనకేంటి, మన ప్రయారిటీ ఏమెత్తాడు? ఎస్ఐ కానిస్టేబుల్ ఏం చేస్తాడు? ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేప్పుడు అర్థమెటిక్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎక్కువ వాళ్ళు అర్థమెటికే ప్రిపేర్ అవ్వాలి. మనం ఏం చేయాలి? ప్యూర్ మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాలి. జామెట్రీ, మెన్సురేషను, ఓకే అండి. సో నెంబర్ సిస్టమ్ ఇవే ప్రిపేర్ అవ్వాలి. కానీ ఆ ఎస్ఐ కానిస్టేబుల్ రూమ్మేట్ మనకు ఉన్నాడు కదా అని చెప్పి వాడు అర్థమెటిక్ ప్రిపేర్ అవుతాడికి మనం కూడా అర్థమెటికే ప్రిపేర్ అనుకోండి, వాడికి 40 మార్కుల సిలబస్ అది, మనకి 2 మార్కులు వస్తాయి. కానీ వెయిటేజ్ తక్కువ. కాబట్టి వాళ్ళకి తేడా ఉంది. కాబట్టి వాళ్ళకి ఎస్ఐ కానిస్టేబుల్లో 4 లైన్లు బిట్లు ఇస్తాడు ఎస్ఐలో అయితే అర్థమెటిక్, మనకి అంత డెప్త్ ఇవ్వడు. దానివల్ల మనకి టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఏం చేయాలంటే ఓల్డ్ పేపర్స్ చేయాలి. ఇప్పుడు ఫ్రాంక్గా గుడిల మీద చెప్పండి. ఇది గతంలో డిఎస్సి రాసుంటాం, టెట్లు రాసుంటాం. ఎంతమంది అన్ని పేపర్లు చేసుంటారు ఓల్డ్ పేపర్స్? కానీ అందరూ బుక్స్ కొంటాం. మార్కెట్లో కొన్న ప్రతి బుక్ కొంటాం మనం. వాసన వద్ది చూస్తాం, బుక్కు అట్టా కూడా నలగదు, అలాగే ఉంటాయి, ఇప్పటికీ ఉంటాయి. కానీ ఎంతమంది చేసుంటాం చెప్పండి? మనకి బుక్స్ కొనే అలవాటు అందరికీ ఉంటుంది. కనగానే కొనేస్తాం మార్కెట్లోకి వెళ్ళి. మనం చేసామా? సో బిట్ అంటే మనలో కష్టం ఉంటుంది. ఏమని బిట్లు చేద్దాం, పేపర్లు చేద్దాం అని. మా అయితే ఒక పేపర్ చేస్తాం, 2 పేపర్లు చేస్తాం, తర్వాత వదిలేస్తాం. ఆ ఒక పేపర్ కూడా 100 సార్లు వేసి చేస్తాం. పేపర్ అయ్యే వరకు కూర్చొని చేస్తామా? చెయ్యం. మరి చేసి ఉన్నట్లయితే మనకు మార్కులు వస్తాయి. మన బాడీ ఫిజికల్గా అలవాటు అవ్వాలి. సో ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడం వల్ల కానీ, ఆన్లైన్ క్లాసులు వినడం వల్ల కానీ ఫిజికల్ ఫిట్నెస్ రాదు. ఫిజికల్ ఫిట్నెస్ ఎప్పుడు వద్దండి? ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నాడండి, ఫిజికల్ ప్రాక్టీస్ ఎందుకు, గ్రౌండ్కి ఎందుకు? ఆన్లైన్లో రన్నింగ్ చేస్తుంటే వీడికి ఇక్కడ నేర్చేసుకోవచ్చుగా. వాడి గ్రౌండ్లో దిగి రన్నింగ్ చేస్తేనే కదా అక్కడ చేయగలడు. అలాగే మనం కూడా ఇక్కడ బాడీని అలవాటు చేయాలి. 2.5 గంటల పాటు ఏకాగ్రతతో ఆ బిట్లు ఫాస్ట్గా రకరకాలుగా సబ్జెక్ట్ మారుతున్నప్పుడు మన మైండ్ సెట్ మార్చుకుంటూ మనం చేయగలిగితేనే మనకి స్కోర్ పెరిగిద్ది.
లేకపోతే అందరిలాగా స్కోరు దగ్గరికి వెళ్ళి ఆగిపోవడమో లేకపోతే ఇలా జరుగుతాయి. సో అలాంటి జరగకుండా ఉండాలంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసే ముందు నేనేమనుకున్నా, సో జనరల్గా క్లాసులో కంటే ఎవరు కూడా ఓల్డ్ పేపర్స్ అన్నీ చేయరు. అసలు 98 పేపర్ ఇప్పుడు వచ్చి ఎవరు చేయరు. 2012 పేపర్ చేయరు, 2011 పేపర్ చేయరు, 2000 జరిగింది, 2002లో జరిగింది, 2004లో జరిగింది, 2006లో జరిగింది, 2008లో జరిగింది, డిఎస్లో 2012లో జరిగింది. అక్కడి నుంచి గ్యాప్ ఎక్కువ వచ్చింది. అప్పటికి ప్రతి 2 సంవత్సరాలు జరుగుతూ ఉండేది 98 నుంచి. సో 2008 నుంచి 2008లో అక్కడి నుంచి ఎందుకు గ్యాప్ వచ్చింది? వైఎస్ఆర్సీపీ ఇది మన రాజశేఖర రెడ్డి 58,000 పోస్టులు ఒకేసారి తీసి పడేశాడు. కాబట్టి అక్కడ అందరికీ జాబ్లు వస్తే అక్కడి నుంచి పోస్టులు కాలేక అక్కడి నుంచి గ్యాప్ పెరుగుతూ వచ్చింది. గ్యాప్ 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకు వచ్చింది, 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు వచ్చింది. సో లక్కీగా మనకి వెంటనే డిఎస్ అవుతుంది కాబట్టి ఈ డిఎస్లో ఖచ్చితంగా పోస్ట్ కొట్టుకోవాలి. కాబట్టి ప్రతి పేపర్ చేసుకుంటూ వెళ్ళండి. మ్యాథ్సే కాదు, అన్ని సబ్జెక్టులు చేయాలి. నెక్స్ట్ 11,001 బేస్డ్ విలువ ఎంత? 11,001 బేస్డ్ విలువ ఎంత? ఇది ద్విసంఖ్యామానం అండి. ద్విసంఖ్యామానము, దశాంశమానం అని 2 ఉన్నాయి మనకి. ఒకసారి మాట్లాడుకున్నామండి. సంఖ్యామానం బైనరీ సిస్టమ్ అండి. ద్విసంఖ్యామానం బైనరీ సిస్టమ్. అలాగే దశాంశమానం అండి. దశాంశమానం ఉంటుంది. సో దశాంశమానం అండి డెసిమల్ సిస్టమ్. మరి ఈ రెండిటి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1213 రూపాయలు అనుకోండి. ఇక్కడ ఏమంటాం? 1, 10, 100, 1000 అన్నాం. అంటే ఏమన్నాం? 1213 రూపాయలు అని చదివామండి. ఓకే అండి. ఇది సో ఇక్కడ ఏంటండి 1, 10, 100, 1000 ఇలా స్థానాలు బట్టి చదువుదాం. దీన్ని దశాంశం అన్నా ఉన్నామండి. ఎందుకన్నామండి అంటే మనకు 4th క్లాస్ నుంచి ఎక్స్పాండెడ్ ఫామ్ వద్ది. ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే 3 1 3 ప్లస్ 1 10 10 ప్లస్ సో 2 × 100 ప్లస్ 1 × 1000. ఇది ఎక్స్పాండెడ్ ఫామ్ అండి. విస్తరణ రూపం అంటే ఇక్కడ నుంచి బిట్ వస్తుంది. 4th క్లాస్లో ఉంటుంది ఇది విస్తరణ రూపం. 1 × 1000, 2 × 100, 1 × మళ్ళా 10, 3 × 1, 1, 10, 100, 1000 ఇది విస్తరణ రూపం. సో ఇది ఏమన్నాము? దశాంశం అన్నాం. ఇప్పుడు సో వెళ్ళే కొద్ది ఏముంది? 1 × 10, 1 10 10, 1 10 10, మళ్ళా 10 10, 100, 100 10 అంటే 10 సార్లు ఏమవుతుంది? ఇంటూ 10 అవుతుందండి. ఇంటూ 10 అవుతుంది. కాబట్టి మనం రోజు వాడే నెంబరు సో అది దశాంశమానం అండి. దాని బేస్ ఎంత ఉంటుంది అంటే 10 ఉంటుందండి. మనం ప్రతిరోజు వాడే నెంబరు దాని బేస్ ఎంత? 10. కాబట్టి 3 1 3, 1 10 10, సో మళ్ళీ 2 అంటే ఇంటూ 10 వెళ్తూ ఉంటుందండి. సో అది దశాంశం. మరి ద్విసంఖ్యామానం అంటే ఏంటండి అంటే, ద్విసంఖ్యామానం ఇక్కడ సో 1 1 0 0 0 1 బేస్ 2 అంటే దీన్ని ఎలా మారుస్తాం అంటే ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ ఏమిచ్చాడు? 11 000 000 1 అండి. సో ఇక్కడ దీన్ని ఎలా మారుస్తామండి అంటే, దీని తిన్నగా 2 power 0 పెట్టండి. 2 power 0. సో దీని తిన్నగా 2 power 1, దీని తిన్నగా 2 square, దీని తిన్నగా 2 cube, దీని తిన్నగా 2 power 4, దీని తిన్నగా 2 power 5 పెట్టండి. 2 power 5. సో 2 power 5 అంటే ఎంత అండి? 32 ప్లస్ 2 power 4 అంటే 16. ఒకసారి చూడండి, 2 power 5 × 1 అండి. మల్టిప్లై చేయాలండి. ఇవన్నీ కూడా మల్టిప్లై చేసుకోవాలి. 2 power 5 × 1 32, 2 power 4 × 1 16 ప్లస్ 2 cube 8 × 0 0 ప్లస్ 2 square 4 × 0 0 ప్లస్ 2 power 1 అంటే 2 × 0 0 ప్లస్ 2 power 0 1. ఎనీథింగ్ పవర్ 0 ఎంత అవుతుంది? 1 1 × 1 1 అండి. దట్ ఈజ్ ఈక్వల్ టు కలపండి. 32 16 అండి. 48 ఎంతండి? 48 1 49. సో ఆన్సర్ 49. ఒకసారి 49ని మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. ఎలాని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 49ని ఏం చేస్తాం? 2 చేత భాగించాం. 2 చేత భాగించండి. ఎన్నిసార్లు పోతుందండి? 24 సార్లు పోతాయి. 24 రెళ్ళు ఇంకా ఎంత మిగిలింది? 1ని ఇలా పెట్టండి. 1 మిగిలింది, శాసనం 1. మళ్ళా సో 2 పెట్టండి. ఎంతండి? సో 12 టైమ్స్ పోయింది. ఎంత శాసనం ఎంతండి? 0 మిగలే.
మళ్ళా 2 పెట్టండి 6, శేషము 0, మళ్ళా 2 పెట్టండి 3 టైమ్స్, శేషము మళ్ళా 2 పెట్టండి ఎంతండి, ఒక్కసారి 1 2 శేషం ఎంత 1. కింద నుంచి పైకి రాసుకుంటే వెళ్ళండి. కింద నుంచి ఎంత 1 1 శేషాలు రాయండి. 1 1 0 0 0 1. అంటే ఏముంది, కింద నుంచి పైకి రాసుకుంటే వెళ్తే కింద నుంచి పైకి 1 1 000 1. ఇది 000 అంటే ఇక్కడ ఏం రాసాం, శేషాలు రాసుకుంటూ వెళ్ళామండి. ఏం రాసామండి మనం, శేషాలు రాసుకుంటాం. ఎప్పుడు శేషాలు రాసుకుంటూ వెళ్ళాము, 2 చేత భాగించగా వచ్చిన శేషాలు. 2 చేత భాగిస్తే ఒకసారి శేషం ఎంత అవుతుంది, 1 అవుతుంది, ఒకసారి 0 వస్తుంది. కాబట్టి 2 చేత భాగించగా వచ్చే శేషాలు రాసాం కాబట్టి సో ఇక్కడ 1 1 సో 0 0 0 1 కాబట్టి ఇది 2 చేత భాగించాం కాబట్టి ఇక్కడ 2 నెంబర్లు వస్తాయి. అయితే శేషం 1 వద్ద లేదా 0 వద్ద కాబట్టి సో దీన్ని ద్విసంఖ్యామానం అన్నామండి. సో కాబట్టి ద్విసంఖ్యామానం ఎప్పుడు వచ్చింది, 2 చేత భాగిస్తే వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, బేస్ 2 అన్నాడండి. అంటే అది అర్థం ఏంటో తెలియాలి, లెక్క అంటే కాదు, బేస్ 2 అన్నాడు. 2 చేత ఒక సంఖ్యను 2 చేత భాగించగా వచ్చే శేషాలు వరుసగా ఇవి. సో దాన్ని మనం సో ఇది ఆన్సరు. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వదిలేండి. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన వదిలేండి, ఇది ఆన్సరు. ఏమైంది, దీని ఆన్సరు ఎలా చేస్తాము అంటే సో ఇదిగా ద్విసంఖ్యామానం కనుక 11 000 1 ఇలా ఇస్తే కనుక దీన్ని కాస్త గ్యాప్లో రాసుకోవాలి. గ్యాప్గా రాసుకుని వెనక నుంచి కుడి పక్క నుంచి స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేయాలి, 2 ఎందుకని 2 ఎందుకు రాశారు అని అడగచ్చు. ఎందుకు రాసాం, అక్కడ దేంతో భాగాహారం చేసాం, 2తో చేసాం. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేయాలండి, 2తో 2 ఏ లెక్కైనా అంతే ద్విసంఖ్యామానం. 2 నుంచి 2 1 2 2 2 3 2 4 2 5 ఎంత ఉంటే రాసుకుంటూ వెళ్ళిపోయి ఏం చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 5 × 1 32 × 1 32 ప్లస్ మళ్ళీ 2 4 16 × 1 16 ప్లస్ 2 3 8 × 0 0 ప్లస్ 2 4 4 × 0 0 2 1 2 × 0 0 2 0 1 × 1 1. సో టోటల్ చేస్తే ఆన్సర్ 49. మళ్ళీ ఈ 49ని 2 చేత భాగిస్తే మళ్ళీ ఏమవుతుందండి, 11 000 1 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఇదండి, ఈ ముక్క ఆన్సర్. సో బ్యాక్ నుంచి రావాలండి. 2 0 2 1 2 2 2 3 2 4 2 5. సో పై నెంబర్స్తో మల్టిప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక దీర్ఘచతురస్రంలో కొంత బాటను ఏర్పరిచారు. ఆ బాట వైశాల్యం ఎంత? ఇప్పటికీ బాట వైశాల్యం అడుగుతూనే ఉన్నాడండి ప్రతి డిఎస్సిలో కూడా. కాబట్టి క్వశ్చన్ రాయండి. ఒక దీర్ఘచతురస్రంలో కొంత బాట వేశాడు, ఆ బాట వైశాల్యం కనుక్కోమన్నాడండి. డయాగ్రామ్ అర్థం కాకపోతే డయాగ్రామ్ కింద వేస్తాను మళ్ళా. ట్వంటీ మీటర్స్ అండి ఇది. ఇదేమో 15 మీటర్స్. సో ఇక్కడ 2 బాటలు ఉన్నాయండి, 2 సమాంతర బాటలు ఉన్నాయి. వెడల్పుకి సమాంతరంగా ఒక బాట, అలాగే పొడవుకు సమాంతరంగా ఒక బాట ఇచ్చాడు. ఈ బాట వెడల్పు 2 అంటున్నాడండి. ఈ బాట వెడల్పు 2 మీటర్లు అండి. ఈ బాట వెడల్పు 2 మీటర్లు. ఈ 15 ఏంటంటే 20 ఏంటంటే మొత్తం అండి పొడవు 20 మీటర్లు,
వెడల్పు 15 మీటర్లు అండి మొత్తం అండి. బాట వెడల్పు మాత్రమే 2 మీటర్లు అండి. బాట వెడల్పు 2 మీటర్లు. ఒక లేఅవుట్ ఉందనుకోండి, ఆ లేఅవుట్ ఏం చేశాడు, అడ్డంగా ఒక రోడ్డు వేసాడండి, అలాగే నిలువుగా ఒక రోడ్డు వేసాడు. వీడు ఏం అడిగాడు ఇక్కడ, మొత్తం స్థల వైశాల్యం అడగలే, రోడ్డు వైశాల్యం అడిగాడండి. సో బాట వైశాల్యం అండి, బాట వైశాల్యం అంటే రోడ్డు వైశాల్యం అడిగాడు. సరే, మొదటి రోడ్డు ఎలా ఉందండి అంటే నిలువుగా ఉంది. ఒక్కసారి చూద్దాండి, మొదటి రోడ్డు నిలువుగా ఉందండి. ఒకసారి ఇటు చూస్తే కనుక మొదటి రోడ్డు నిలువుగా ఉంది. నిలువుగా ఉన్న రోడ్డు యొక్క కొలతలు కడదామండి. నిలువుగా ఉన్న రోడ్డు, సో ఇక్కడ ఎంత అండి, 2 మీటర్లు, వెడల్పు 2 మీటర్లు. నిలువుగా ఉన్న నిలువు పొడవు ఎంత అండి, 15. అవును కదండి. నిలువు పైనుంచి కిందకి ఎంత అండి, పైనుంచి కిందకి 15. ఇదిగో పైనుంచి కిందకి 15 అన్నాడు, 15. ఇదంతా వెడల్పు ఎంత అండి, 2. ఇది ఏ ఆకారంలో ఉంది, దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. మరి దీర్ఘ చతురస్ర వైశాల్యం ఎంత, పొడవు ఇంటూ వెడల్పు అంటే 2 15 ఎంత అవుద్ది, 30 అవుద్ది. పక్కన పెడదాం, అది పక్కన పెట్టండి. మళ్ళీ ఇంకోటి ఇది చూద్దామండి, అడ్డంగా ఉన్న రోడ్డుని చూద్దామండి. అడ్డంగా ఉన్న రోడ్డు, సో అడ్డంగా ఉన్న రోడ్డు యొక్క పొడవు ఎంత చూడండి. పొడవు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఎంత అండి, అక్కడ నుంచి ఇక్కడ వరకు 20 అండి. వెడల్పు ఎంత అండి, 2. వెడల్పు 2. ఓకే అండి. అంటే ఈ అడ్డంగా ఉన్నది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అండి, మొత్తం ఎంత అండి అంటే 20 ప్లస్ ఈ ముక్క వెడల్పు ఎంత అండి, 2. ఇది ఏ ఆకారంలో ఉంది, దీర్ఘ చతురస్రాకారం ఉంది. దీర్ఘ చతురస్ర వైశాల్యం ఎంత అండి, మళ్ళీ 20 ఇంటూ పొడవు ఇంటూ వెడల్పు, 20 ఇంటూ 2. సో అంటే ఇక్కడ ఏమొచ్చిందండి అంటే 15 రెళ్ళు 30 ప్లస్ 20 రెళ్ళు 40, రెండు రోడ్లు. అంటే నిలువుగా ఉన్న రోడ్డు, అడ్డంగా ఉన్న రోడ్డు. ప్లస్ ఇంకో చిన్న విషయం మర్చిపోవాలి, ఇక్కడ చిన్న విషయం మర్చిపోయాం. ఇక్కడ ఏంటండి అంటే, సో ఇది చూడండి, ఈ ముక్క ఏమైంది, రెండిటికి ఉమ్మడి భాగం అండి. ఆ ముక్క ఏంటండి, రెండిటికి ఉమ్మడి భాగం వచ్చింది. అవునా కదండి. అంటే ఇక్కడ ఏమైంది, నిలువు రోడ్డు కొలిసినప్పుడు అది లెక్కలోకి వచ్చేసింది, అడ్డు రోడ్డు కొలిసినప్పుడు లెక్కలోకి వచ్చేసింది. 2 సార్లు లెక్కెట్టేస్తాం. మరి ఇక్కడ లెక్కెట్టేసామండి, మధ్యదారిలో ఇక్కడ లెక్కెట్టేస్తాం. మరి ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని తీసేయాలి. మరి ఇది ఏ ఆకారంలో ఉంది అంటే ఒక చతురస్రాకారం ఉంది. ఆ చతురస్రాకారంలో ఎలా ఉంది అంటే, సో ఇలా చతురస్రాకారంలో ఉంది. ఆ చతురస్రాకారంలో ఉన్న దీని యొక్క కొలతలు ఎంత అండి, 2 ఇంటూ 2. అంటే దాని యొక్క వైశాల్యం ఎంత, 2 రెళ్ళు 4. 4ని ఏం చేయాలండి, మనం తీసేయాలి. ఎందుకని, ఇక్కడ 2 సార్లు లెక్కెట్టాం కాబట్టి ఒకసారి తీసేయాలి. ఎందుకని, నిలువుగా వెళ్తున్నప్పుడు ఇక్కడ లెక్కెట్టాం, అడ్డంగా వచ్చినప్పుడు లెక్కెట్టాం, 2 సార్లు లెక్కెట్టాం కాబట్టి ఏం చేయాలండి, ఒకసారి తీసేయాలి కాబట్టి తీసామండి. 30 + 40 ఎంత అండి, 70లోంచి 4 తీసేయండి, ఎంత అండి, 60, 66. నెక్స్ట్ క్వశ్చన్ రండి. ఏ మైనస్ ఆఫ్ ఫ్లవర్ బ్రాకెట్ ఏ ప్లస్ ఆఫ్ క్లోజ్డ్ బ్రాకెట్ ఏ మైనస్ ఏ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు డాష్.
సో జనరల్గా ఇక్కడ మనకి ఒక కాన్సెప్ట్ ఉంటుందండి, BODMAS అని, బాడ్మాస్ అని. బాడ్మాస్ రూల్ పరంగా మనం ఫాలో అవుతుంటాం. ముందు బ్రాకెట్ అండి, తర్వాత ఆఫ్, తర్వాత డివిజను, మల్టిప్లికేషను, ఎడిషను, సబ్ట్రాక్షన్ ఆర్డర్లో వెళ్తాం. సో ఇక్కడ ఒక చిన్నది మనం యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే పైన వింకులం ఉంటుందండి, వింకులం ఒకసారి చూద్దామండి. వింకులం అంటే ఒకసారి అక్కడ పడలేదు అది. వింకులం అంటే ఇది అలవాటు చేసుకుందామండి. ఇక్కడ బార్ పెడతాడు, బార్ పెట్టండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. బార్ పైన ఏకి 1కి బార్ పెట్టండి, ఏకి 1కి బార్ పెట్టండి. ఏకి 1కి బార్ పెడితే దాని అర్థం ఏంటో చూద్దామండి. ఏకి 1కి బార్ పెట్టినప్పుడు ఒక్కసారి చూద్దామండి. సో ఇక్కడ ఏ మైనస్ ఆఫ్ ఫ్లవర్ బ్రాకెట్ ఏ ప్లస్ క్లోజ్డ్ బ్రాకెట్ ఏ మైనస్ 1 ఇది వింకులం అంటామండి, బార్ అంటాం దాన్ని, బార్. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ A-1 అంటే ఈ మైనస్ అనేది రెండింటికి చెందిందని అర్థం అండి. ఇక్కడ రెండింటికి చెందడం అంటే అర్థం ఏంటండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, A మైనస్ A ప్లస్ ఏ మైనస్ ఆఫ్ A-1 బార్ పెడితే అర్థం ఏంటండి అంటే మళ్ళీ A-1కి బ్రాకెట్ పెట్టుకోమని అర్థం అండి. ఒకసారి చూడండి, మనకి లెక్క చిన్న లెక్కే కానీ ఈ ముక్క అర్థం కావాలి. మనకి ఎప్పుడు చిన్న లెక్క మనం చెయ్యం, పెద్ద పెద్ద లెక్కలు చేస్తాం కాబట్టి ఈ చిన్న లెక్క ఏంటంటే బార్ ఎప్పుడైతే పెట్టాడో ఈ బార్ మొత్తానికి ఏం చేయాలండి, మీరు బ్రాకెట్ క్లోజ్ చేసుకోవాలి. ఎందుకు బ్రాకెట్ క్లోజ్ చేయాలని అంటే ఈ మైనస్ అనేది రెండింటికే చెందుతుంది. దీన్ని కనుక పట్టించుకోలేదనుకోండి -A-1 అవుతుంది. ఇది బ్రాకెట్ ఎప్పుడైతే క్లోజ్ చేసామో -A -1 +1 అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే బార్ ఇచ్చాడో బార్ ముందు సైన్ వదిలేసి ఈ పార్ట్నంతా ఏం చేయాలండి, మనం బ్రాకెట్ పెట్టుకుని అప్పుడు సింప్లిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఏ మైనస్ లోపల నుంచి రావాలండి. సో ఏ ప్లస్ మళ్ళా ఇది ఏ మైనస్ ఇంటూ ఏ మైనస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ +1. సో ఇప్పుడు -A క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ ఏ +1. ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేద్దామండి. ఏ మైనస్ ఇంటూ ఏ మైనస్ ఏ మైనస్ ఇంటూ 1 -1. సో -A + A క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంతండి, -1. సో ఇక్కడ ఎందుకు లెక్కించాడు ఇది కీలకం అండి. ఈ మైనస్ అనేది రెండింటికి మల్టిప్లై చేస్తామా లేదా వదిలేస్తామా అని డౌట్. సో ఇక్కడ మనకి ఇది పట్టించుకోవాలనుకోండి, ఏమవుద్ది, ఏ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఏం మిగిలింది, కానీ ఇక్కడ లాస్ట్లో ఏ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగిలింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి. ఇది కనుక పట్టించకుండా బ్రాకెట్ పెట్టలేదనుకోండి, ఇక్కడ బాక్స్ పెట్టుకోలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మనకి -1 మిగులుతుంది. ఇప్పుడు ఆన్సర్ తేడా వస్తుంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే బాక్స్ కొట్టామో సో ఈ మైనస్ అనేది ఏ తోటి మల్టిప్లై చేయాలి, ఈ మైనస్ అనేది మళ్ళీ -1 తోటి మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, +1 అవుతుంది. కాబట్టి చిన్న తేడా ఏంటంటే సో ఈ వింకులం అనేది బార్ ఉంటే ఏం చేయాలండి, బాక్స్ పెట్టుకోవాలి. సో బ్రాకెట్ పెట్టుకొని సింప్లిఫై చేస్తే ఆన్సర్ మనకి ఏమొచ్చిందండి, -1. ఆ బాక్స్ పెట్టుకోలేదు అనుకోండి ఆన్సర్ +1 వస్తుంది.
నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఎక్స్ మైనస్ 2 ఈజ్ లెస్ దాన్ 3 అసమీకరణ సాధనలు. అసమీకరణం అండి, ఇన్ఈక్వాలిటీ. సో ఇన్ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అడిగాడండి. ఎక్స్ మైనస్ 2 లెస్ దాన్ 3 యొక్క సాధనలు ఈ క్రింది వాటిలో ఏవి అన్నాడు. ఎక్స్ మైనస్ 2 లెస్ దాన్ 3. ఎక్స్ మైనస్ 2 ఈజ్ లెస్ దాన్ 3 అండి. నా ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 3. ఈ -2 ఇలా వస్తే సేమ్ ఈజ్ ఈక్వల్ టు ఉన్న ఆపరేషన్ చేస్తామండి. ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు మైనస్ అటు ఇటు వస్తే ప్లస్ అవుద్ది, అటు ప్లస్ ఇటు వస్తే మైనస్ అవుద్ది, అటు ఇంటూ ఇటు వస్తే డివైడెడ్ బై అవుద్ది, అటు డివైడెడ్ బై ఇటు వస్తే ఇంటూ అవుద్ది. సేమ్ ఆపరేషను, సేమ్ మనం ఎలా చేస్తాం అలాగే చేస్తాం. బట్ సింబల్ లెస్ దాన్ని వదిలేస్తాం. ఎక్స్ -2 లెస్ దాన్ 3 అయితే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ -2 ఇటుకు వస్తే ఏమైందండి, +2 అయింది. సో -2 ఇటుకు వస్తే +2 అయింది. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 3 + 2 ఎంత అండి, 5. అంటే అర్థం ఏంటి, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5. ఎక్స్ అనే విలువ 5 కంటే తక్కువ అని అర్థం. దీని తెలుగు మీనింగ్ ఏంటి చెప్పండి. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5 అంటే ఎక్స్ అనేది 5 కంటే తక్కువ. ఏమై ఉండొచ్చు రౌండ్ ఫిగర్స్. 5 కంటే తక్కువ అంటే 4, 3, 2. ఆప్షన్ ఏది చెప్పండి. సో థర్డ్ ఆప్షన్ 4, 3, 2, 1, 0 అండ్ సో. సో ఎక్స్ ఈజ్ అంటే ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయి అంటే 4 కానీ 3 కానీ 2 కానీ 1 కానీ 0 కానీ ఇంకా రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 240 రూపాయల విలువైన బియ్యం 20 రోజులకు 8 మందికి అవసరం. 12 మందికి 15 రోజులకు సరిపోయే బియ్యము ధర ఎంత? ఇప్పటికీ ఈ టైప్ ఆఫ్ బిట్స్ ఇంకా అడుగుతూనే ఉన్నాడండి. కాలము, పని, టైమ్ అండ్ వర్క్. మన టైమ్ అండ్ వర్క్ నుంచి 3 బిట్లు అడిగాడండి డిఎస్సిలో. కాబట్టి సెషన్ మొత్తం మీద 3 బిట్లు అడిగాడు. కాలము పని టెట్లో కూడా అడిగాడు కాలం పని. ప్రజెంట్ టెక్స్ట్ బుక్లో కాలము పని లేదు. అయినప్పటికీ ఓల్డ్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని మన రీసెంట్ టెట్లో మీరు రాసిన టెట్లో బిట్లు అడిగాడండి. అడిగాడు అంటే అర్థం ఏంటంటే పాత టెక్స్ట్ బుక్ను కూడా బేస్ చేసుకుంటున్నాడు. 3 లెక్కలు అడిగాడు కాలము పని మీద. $240 రూపాయల విలువైన బియ్యం 28 రోజులకు 8 మందికి అవసరం అండి. అంటే 8 మందికి 20 రోజులకి 240 రూపాయలు బియ్యం ఖర్చు అవుతాయి. అయితే 12 మందికి 15 రోజులకి ఎంత ఖర్చు అవుతుంది అన్నాడు. సో ఇక్కడ టెర్మినాలజీ చూద్దామండి. దీనికి ఉన్న టెర్మినాలజీలో సో ఎం అంటే మనుషులండి. ఎం అంటే మనుషులు. అలాగే ఇక్కడ డి అంటే రోజులండి. డి అంటే రోజులు. ఆ తర్వాత సంపాదించడం కానీ ఖర్చు పెట్టడం కానీ తినడం కానీ అవన్నీ ఏమవుతాయి, పనిలోకి వస్తాయండి. సంపాదించడం పనే, తినడం కూడా పనేనండి. తినడం కూడా పనే. ఓకే అండి. తినడం అంటే కష్టపడి తినాలి కదండి, ఊరికి వెళ్ళిపోతా, నోట్లో పెట్టుకోవాలి, నవలాలి, మింగాలి. సో అది కూడా పనే. సంపాదించడం పనే, ఖర్చు పెట్టడం పనే, తినడం పనే. ఇవన్నిటిని కూడా ఏమంటామని అంటే ఖర్చు కాబట్టి దీన్ని డబ్ల్యూ అంటామండి. సో డబ్ల్యూ అనుకోండి. వర్క్ అండి. తినడం పనే, ఖర్చు పెట్టడం పనే, పని చేయడం కూడా పనే, సంపాదించడం అన్నీ కూడా వర్క్లోకి వెళ్తాయి. ఇప్పుడు ఏం చేస్తామండి అంటే ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి మనుషులు ఉన్నారండి, మనుషులు ఉన్నారు. రెండోది రోజులు ఉన్నాయి. 3 పని ఉంది. ఇప్పుడు స్టేట్మెంటు 1 స్టేట్మెంట్ 2 కింద 2 స్టేట్మెంట్ కింద విడగొట్టాలి. మొదటి స్టేట్మెంట్ ఏంటంటే వాడు చెప్తాడు 240 రూపాయలు ఖర్చు అయింది. ఎంతమందికి? 8 మందికి 20 రోజుల్లో. అది స్టేట్మెంట్ నెంబర్ 1. స్టేట్మెంట్ నెంబర్ 1లో ప్రతిదానికి 1 అని ఇవ్వాలి.
ఇది W1 సంపాదన లేదా ఖర్చు, 240 రూపాయలు ఖర్చు W1. రోజులు 20 రోజులు కాబట్టి సో D1 అనాలి. 8 మంది కాబట్టి M1 అనాలి. అంటే స్టేట్మెంట్ నెంబర్ 1లో అన్నీ కూడా ఏమవ్వాలి, 1లో ఇవ్వాలి. వర్క్కి W1, డేస్కి D1, మెన్కి M1 ఇవ్వాలి. ఇక్కడికి వద్దామండి. ఇది స్టేట్మెంట్ నెంబర్ 2. అయితే ఓకేండి, అంటే 240 రూపాయలు 20 రోజులకి 8 మందికి అవసరం అయితే అన్నాడు కాబట్టి స్టేట్మెంట్ నెంబర్ 2. 12 మంది మనుషులు కాబట్టి దీని ఏమనాలి, స్టేట్మెంట్ నెంబర్ 2 కూడా M2. సో 15 రోజులు కాబట్టి D2. అయితే సరిపోయే బియ్యం ధర ఎంత ఏమడిగాడండి, W2 ఎంత అని అడిగాడండి. W2 ఎంత అండి. సో ఇక్కడ ఫార్ములా ఏంటండి అంటే మెయిన్ ఫార్ములా ఒక్కసారి చూస్తే M1 D1. సో ఇక్కడ మనకి W2 ఈజ్ ఈక్వల్ టు M2 D2 W1 రావాలి. ఈ W అనేది మాత్రమే తేడాగా ఉంటుంది, మిగిలినన్నీ కూడా రివర్స్ ఉంటాయి. ఒకసారి చూసుకోవాలి. అంటే నెంబరింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం స్టేట్మెంట్ 1లో అన్నీ 1లో ఇవ్వాలి, స్టేట్మెంట్ 2లో అన్నీ 2లే ఉండాలి. బట్ ఫార్ములాలో ఏమవుతుంది అంటే M1 D1 W2, M2 D2 W1, W1 ఉన్న ప్లేస్లో W2, W2 ఉన్న ప్లేస్లో W1 ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటే మారుతుంది, M1 D1 W2 ఈజ్ ఈక్వల్ టు M2 D2 W1. ఎందుకు ఇది పని కాబట్టి లేదా ఖర్చు కాబట్టి W ఒకటే దాని యొక్క ప్లేస్లు ఇంటర్చేంజ్ అవుతాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్నీ ఏముండాలి, 1లో ఉండాలి. రైట్ హ్యాండ్ సైడ్ అన్నీ ఏముండాలి, 2లో ఉండాలి. కానీ ఒక Wలో తేడా వస్తాయి. W మాత్రం ఏమవుద్ది, అక్కడ 1 ఉండవలసిన చోట 2 ఉండి 2 ఉండవలసిన చోట 1 ఉంటుంది. ఇది ఫార్ములాలో. కానీ మనం నెంబరింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం ఫస్ట్ స్టేట్మెంట్లో అన్నీ 1లో ఇవ్వాలి, సెకండ్ స్టేట్మెంట్లో అన్నీ 2లో ఇవ్వాలి. సో ఇమీడియట్గా దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. M1 అంటే ఎంతండి, 8 ఇంటూ D1 అంటే ఎంతండి, 20 ఇంటూ W2 తెలియదు మనకి, క్వశ్చన్ మార్క్. M2 ఎంతండి, 12 ఇంటూ D2 ఎంతండి, 15 ఇంటూ W1 ఎంతండి 240. దేర్ఫోర్ W2 ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 15 ఇంటూ 240 బై 8 ఇంటూ 20. ఈ 0 0 కట్ చేయండి. కట్ చేస్తే 2 దీంట్లో 12 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ 4 దీంట్లో 2 టైమ్స్, 4 దీంట్లో 3 టైమ్స్, మళ్ళీ 2 దీంట్లో ఎన్నిసార్లు పోతుందండి, ఏం మిగిలిందో చూద్దామండి. 6 ఇంటూ 15 ఇంటూ 3 అంటే 6 ఇంటూ 15 ఇంటూ 3 అండి. అదేనండి 6 1 15 1 3 6 15 అండి, 6 16 6 30 90 90 30 అండి, 270 రూపాయలండి. సో మనకు ఖర్చు ఎంత అవుతుంది, 270 రూపాయలు అండి, 270 రూపీస్. సెకండ్ ఆప్షన్ అండి. సో ఫార్ములా రాసుకోండి నీట్గా. సేమ్ ఇదే మోడల్ బిట్లు మొన్న మీ టెట్లో మన టెక్స్ట్ బుక్లో ఈ డిఫికల్టీ లెవెల్ లేకపోయినప్పటికీ టెట్లో అడిగాడు. ఇదంతా ఈ పాత టెక్స్ట్ బుక్ కాబట్టి 298 అంటే పాత టెక్స్ట్ బుక్ కాబట్టి పాత టెక్స్ట్ బుక్లో ఎక్కువ ఉంటాయి బిట్స్, కొత్త టెక్స్ట్ బుక్లో తక్కువ ఉంటాయి మోడల్స్ అండి. పాత టెక్స్ట్ బుక్లోనే ఎక్కువ ఉంటాయండి. రాను అవి మోడల్స్ తగ్గించుకుంటూ వచ్చాడు, బట్ ఎగ్జామ్లో మాత్రం అడుగుతున్నాడండి. క్యాన్సిలేషన్ నేను చేసినట్టే చేయకలే, మీకు నచ్చినట్టు చేసుకోండి. మొత్తానికి ఏంటంటే 270 రూపాయలు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, సహజ సంఖ్యలు ఈ క్రింది వాటిలో ఏ ధర్మాన్ని పాటించవు? పాటించవు. సహజ సంఖ్యలు ఈ క్రింది వాటిలో ఏ ధర్మాన్ని పాటించవు? సహజ సంఖ్యలు ఈ క్రింది వాటిలో ఏ ధర్మాన్ని పాటించవు? నెంబర్ సిస్టంలో ఇప్పటికీ మనకున్నది ఏంటంటే
సో ధర్మాలు ఉంటాయండి, సంఖ్యా ధర్మాలు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ అది. దాని నుంచో బిట్ అడిగినప్పుడు చాలామందికి పోతుంది. పోకుండా అంటే ధర్మాలు క్లియర్గా ఉండాలి, ధర్మాలు కూడా బాగా రావాలి మనకి. అయితే సంవృత ధర్మం అంటే ఏంటి, విలోమ ధర్మం అంటే ఏంటి, సహచర ధర్మం అంటే ఏంటి, స్థిత్యంతర ధర్మం అంటే ఏంటి మాట్లాడుకున్నాం. కాబట్టి దీనికి క్వశ్చన్లోకి వెళ్దామండి. అసలు సంవృత ధర్మం అంటే ఏంటో చూద్దామండి. వీడియోలో సహజ సంఖ్యలు అన్నాడు. సహజ సంఖ్యలు అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ ఉంటాయి, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. సహజ సంఖ్యలు అంటే ఏంటండి, ఏవైతే లెక్కించడానికి ఉపయోగిస్తామో ఆ సంఖ్యలను సహజ సంఖ్యలు అన్నాము. సో కౌంటబుల్ నెంబర్స్ అండి, ఏవైతే కౌంట్ చేయడానికి ఉపయోగిస్తామో వాటి సహజ సంఖ్యలు అన్నాము. ఎన్ని సహజ సంఖ్యలు ఎన్ చేసి చూస్తామండి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 and 5 అండ్ సో ఆన్. అంటే ఎన్లో ఏం లేదు, జీరో లేదు. ఇప్పుడు ఇవి 2 వస్తువులు ఉన్నాయి, లెక్కటాలంటే 0, 1 అంటామా, ఏమంటామండి 1, 2. అంటే లెక్క పెట్టడం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, ఆ 1 నుంచి స్టార్ట్ చేసే నెంబర్లే మనం సహజంగా ప్రకృతిలో లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అన్నామండి. సహజంగా ప్రకృతిలో లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలు ఏమన్నామండి, సహజ సంఖ్యలను. ఈ సహజ సంఖ్యలను ఉపయోగించి సో సంవృత ధర్మం అంటే ఏంటి అంటే, సంవృత ధర్మం అంటే ఏంటి అంటే, ఈ సంఖ్యా సమితిలో ఏవైనా 2 సంఖ్యలు తీసుకోండి, మీకు నచ్చినవి తీసుకోవాల్సిన ఏంటి, దాంట్లోంచి తీసుకోవాలి. ఆ సంఖ్యా సమితిలో ఏవైనా 2 సంఖ్యలు తీసుకుని వాటిని కలపండి. మాకు నచ్చినవి 2 తీసుకున్నానండి, నాకు నచ్చేవి 2 తీసుకున్నా, దాన్ని కలిపాను, కలపగా వచ్చిన ఫలితం ఎంతండి, 9 కూడా దాంట్లో ఉందా లేదండి, ఉందా లేదండి. సో అంటే ఏవైనా 2 సంఖ్యలు తీసుకుని వాటిని కలపగా వచ్చిన ఫలితము కూడా అదే సంఖ్యా సమితిలో ఉందనుకోండి, దాన్ని ఏమన్నామండి, సంవృత ధర్మము, క్లోజర్ ప్రాపర్టీ అంటామండి. క్లోజర్ ప్రాపర్టీ సంవృత ధర్మము. ఓకే అండి. అంటే ఏవైనా 2 సంఖ్యలు తీసుకుని మన ఇష్టం వచ్చినాయి అండి. 7 + 11 ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, 18. 7, 11 దాంట్లోంచి తీసుకున్నాను, మళ్ళీ 2 కలిపేయానండి, టోటల్ ఎంత వచ్చిందండి, 18 కూడా దాంట్లో ఉందా లేదండి, ఉంది. కాబట్టి సో నేను తీసుకున్న 2 సంఖ్యలు దాంట్లోంచి తీసుకుంటాను, దాన్ని కలుపుతాను, వచ్చిన ఫలితం కూడా దాంట్లోనే ఉంది. కాబట్టి దీన్ని ఏమన్నామండి, సంవృత ధర్మము, క్లోజర్ ప్రాపర్టీ అన్నామండి. సో అక్కడ ఇది సాధ్యమవుతుందా లేదండి, 2 తీసుకున్న ప్రతిసారి వాటిని కలిపితే వచ్చే ఆన్సర్ కూడా దాంట్లో ఉంటుందా ఉండదండి, ఉంటుంది. సో పక్కనటండి. అలాగే విలోమ ధర్మము. విలోమం అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయి, సంకలన విలోమము, గుణకార విలోమం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్య తీసుకున్నానండి, ఒక సంఖ్య తీసుకున్నా, 2 తీసుకున్నా, 2 ఆ 2 అనేది ఎక్కడ తీసుకోవాలి, సంఖ్యా సమితి నుంచి, సహజ సంఖ్యా సమితి నుంచి 2 తీసుకున్నా, 2 యొక్క సంకలన విలోమము ఎంత, సంకలన విలోమం అండి, ఎడిటివ్ ఇన్వర్స్ ఎంతండి, -2. సంకలన విలోమము -2. ఓకే అండి. అంటే 2కి ఎంత కలిపితే 0 అవుతుంది, -2. దాన్ని సంకలన విలోమం అన్నామండి. 2కి ఎంత కలిపితే 0 అవుతుంది, -2. కాబట్టి సో 2కి సంకలన విలోమం ఎవరు, 2కి సంకలన విలోమం -2. 2 అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాం, దాన్ని న్యాచురల్ నెంబర్ తీసుకున్నాం. దానికి ఆన్సర్ ఏమొచ్చింది, సంకలన విలోమం -2 2లో ఉందా, లేదు. కానీ ఫస్ట్లో ఏముంది, 2 సంఖ్యలు తీసుకున్నాను, దాన్ని కలిపాను, వచ్చిన ఫలితము కూడా అదే సంఖ్యా సమితిలో ఉంది, క్లోజర్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై చేసింది అన్నాను. కానీ ఇక్కడ 2 అనే సంఖ్య తీసుకున్నా, దాని సంఖ్యల విలోమం ఎవరు, -2 దాంట్లో ఉందండి, లేదు. కాబట్టి విలోమ ధర్మాన్ని ఇది పాటించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 7 అనే సంఖ్య తీసుకున్నాను, దాని సంఖ్యల విలోమం ఎంత, దీంట్లో ఉందా, లేదు, పక్కన పెట్టండి. ఇది విలోమ ధర్మం అంటే సో ఇన్వర్స్ ప్రాపర్టీ అండి, ఇన్వర్స్ ప్రాపర్టీ, ఇది ఇన్వర్స్ ప్రాపర్టీ. తర్వాత సహచర ధర్మం అండి, అసోసియేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ. ఒకసారి చూద్దాం. సహచరము అంటే 3 ఉండాలండి, 3 ఉండాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 3 నెంబర్లు తీసుకోండి, అక్కడ 3 నెంబర్లు తీసుకోవాలి. అంటే 2 + 3 + 5 తీసుకున్నానండి. సహచరం అంటే ఈ మూడింటిని కలపాలి. కలిపినప్పుడు ఏం చేస్తాం మనం, మీరు ఒక్కొక్కరు వెనక నుంచి కలుపుతారు, ఒకరు ముందు నుంచి కలుపుతారు. నేనేమో 2 + 3 5ను 5 అంటాను, లేదా ఇంకొకరు ఏమంటారు 3 + 5 8ని 2 10 అంటారు. ఎలా కలిపిన వాడే కదండి, అదే విధానం అండి. ఇక నేను మొదట 2 కలిపాను, మొదట 2 కలిపి 3వ దాన్ని కలిపాను. లేదా మీరేం చేశారు, చివరి 2 ముందు కలిపేసి 3 + 5 8, తర్వాత మొదటి దాన్ని కలిపారు. 2 ఒకటేనే కదండి. ఇది ఎప్పుడైనా సాధ్యం అవుద్దా, ఎప్పుడైనా ఫెయిల్ అవుద్దా, ఆల్వేస్ ట్రూ. కాబట్టి ఇది సత్యము. మళ్ళీ 3వది ఇది అసోసియేటివ్. స్థిత్యంతరం అండి, అంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండి, కామ్యుటేటివ్ ప్రాపర్టీ. సో కామ్యుటేటివ్ ప్రాపర్టీలో ఒకసారి చూద్దామండి. ఏమని అంటే సో ఇక్కడ 3 + 4 ఉంది. నేనేం చేస్తానంటే 3ను 4 ఎంత, 7 అంటాను.
ఓకే అండి. కొంతమంది ఏం చేస్తారు 3+4కి ఓకే అండి 3+4 ప్లేస్లో 4+3 చేస్తారు. నేను 3, 4 కలపాలండి. నేనేం చేస్తాను 3కి 4 కలిపితే ఎంత అని ఆలోచిస్తాను. కొంతమంది ఏం ఆలోచిస్తారు 4కి ఇద్దరు ఆన్సర్ ఏమవుద్ది. సో దాన్నే కాంపిటేటివ్ ప్రాపర్టీ స్థిత్యంతర ధర్మం అంటారు. 3+4 అన్నా 4+3 అన్నా ఒకటే అండి. సో కాబట్టి ఎప్పుడైనా ఈ ధర్మం సాటిస్ఫై అవుతుందా లేదండి. ఏవైనా 2 సంఖ్యలు తీసుకోండి, ఆ 2 సంఖ్యలో మొదటి సంఖ్యకు రెండవ సంఖ్య కలిపినా లేదా రెండవ సంఖ్యకు మొదటి సంఖ్య కలిపినా ఒకటేనా కాదండి. సో కాబట్టి ఇది ఆల్వేస్ ట్రూ అండి. ఇది ఆల్వేస్ ట్రూ అవుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది నెగిటివ్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి ఆ నెగిటివ్ నెంబర్స్ సహజ సంఖ్యా సమితిలో లేవు కనుక ఇది ఏ ధర్మాన్ని పాటించదండి, విలోమ ధర్మాన్ని పాటించదు. సో ఒకసారి నోట్ అక్కడ రాసుకోవాలి. ఇంకెవరైనా అంటే లాస్ట్లో అంతా అయిపోయాక ఎందుకు మనం ఇన్వర్స్ లేదని చెప్పామండి, ఫెయిల్ అవుతుందని చెప్పామండి. సహజ సంఖ్యలు విలోమ ధర్మాన్ని పాటించట్లేదు ఎందుకు చెప్పామండి. వచ్చే ఆన్సర్ ఎలా వచ్చింది, నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా, లేవు. కనుక ఇక్కడ సహజ సంఖ్యా సమితిలో రుణాత్మక సంఖ్యలు లేవు కనుక సహజ సంఖ్యా సమితిలో రుణాత్మక సంఖ్యలు లేవు కనుక సహజ సంఖ్యా సమితిలో రుణాత్మక సంఖ్యలు లేవు కనుక విలోమ ధర్మాన్ని పాటించదు. విలోమ ధర్మాన్ని పాటించదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. వృత్తంలో అతిపెద్ద జ్యా ఏది అన్నాడు. వృత్తంలో అతిపెద్ద జ్యా. సో వృత్తంలో అనంతమైన జ్యాలు ఉంటాయండి. జ్యాల సంఖ్య అనంతము. వృత్తంలో అనంతమైన జ్యాలు ఉంటాయండి. ఈ అనంత జ్యాలలో ఒకే ఒక జ్యా సో కేంద్రము గుండా పోతుందండి. ఈ అనంతమైన జ్యాలలో ఒకే ఒక జ్యా అదేమవుతుందండి, కేంద్రము గుండా పోతుందండి. సో ఇక్కడ ఈ వృత్తంలో ఎన్ని జ్యాలు గీయవచ్చండి, అనంతమైన జ్యాలు గీయవచ్చు. ఈ అనంతమైన జ్యాలలో ఒకే ఒక జ్యా, పెద్ద జ్యా మధ్యలో ఉంటుంది. పెద్ద జ్యా కేంద్రం గుండా పోతుంది. సో ఈ జ్యాని ఏమన్నామండి అంటే వ్యాసం అంటామండి. వ్యాసము కానీ డయామీటర్. వ్యాసం ఎప్పుడు వస్తుంది అంటే అనంతమైన జ్యాలలో ఏ జ్యా అయితే కేంద్రము గుండా పోతుందో ఆ జ్యా అతిపెద్ద జ్యా అవుతుంది, పెద్దగా ఉంటుంది. దాన్ని ఏమన్నామండి, వ్యాసం అన్నాం, డయామీటర్ అంటామండి. వ్యాసము ఫస్ట్ ఆప్షన్ అండి, వ్యాసము. అక్కడ రాసేయాలి కింద. వృత్తంలో కేంద్రము గుండా పోవు అతిపెద్ద జ్యాను వృత్తంలో కేంద్రము గుండా పోవు అతిపెద్ద జ్యాను వ్యాసము అని అందరు. వృత్తంలో కేంద్రము గుండా పోవు అతిపెద్ద జ్యాను వ్యాసము అని అందరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 ఘనాల ఘన పరిమాణాల నిష్పత్తి 8:27 అయిన వాటి భుజాల నిష్పత్తి ఎంత అన్నాడు. క్వశ్చన్ రండి. 2 ఘనాల ఘన పరిమాణాల నిష్పత్తి 8:27 అయిన వాటి భుజాల నిష్పత్తి ఎంత. 2 ఘనాల ఘన పరిమాణాల నిష్పత్తి 8:27 అయిన వాటి భుజాల నిష్పత్తి ఎంత. ఘనాల ఘన పరిమాణాలను 2 ఘనపు ఘన పరిమాణ ఫార్ములా ఏంటండి, ఎల్ క్యూబ్. ఘనం అండి, ఘన పరిమాణం అండి. ఘనం అంటే క్యూబ్ అండి. క్యూబ్ యొక్క ఘన పరిమాణం కావాలి.
క్యూబ్ యొక్క ఘనపరిమాణం అంటే ఇది ఎల్ ఉంటుంది కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు కాబట్టి పొడవు వెడల్పు ఎత్తులు 3 సమానం కాబట్టి ఎల్ ఇంటూ ఎల్ ఎంతండి ఎల్ క్యూబ్. ఇక్కడ ఎన్ని ఉండాలి ఘనాలు ఎన్ని ఉన్నాయండి 2 ఉన్నాయి కాబట్టి మొదటి ఘనపరిమాణము L1 క్యూబ్ అనుకోండి. మొదటి ఘనపరిమాణము L1 క్యూబ్. రెండవ ఘనపరిమాణము L2 క్యూబ్ అనుకోండి. వాడు ఇచ్చాడు ఎంతండి 8:27 ఇచ్చాడు. సో ఇక్కడ L1 క్యూబ్ L2 క్యూబ్ ఈక్వల్ టు 8ని ఎలా రాస్తామని అంటే 2 క్యూబ్ కింద రాయండి. 2 క్యూబ్ 27 ఎలా రాస్తామండి 3 క్యూబ్ రాయండి. ఇప్పుడు L1 క్యూబ్ ఎంతండి 2 క్యూబ్. అప్పుడు L1 ఎంత అవుతుందండి L1 ఎంతండి 2. L2 క్యూబ్ ఎంత 3 క్యూబ్. L2 ఎంతండి దేర్ఫోర్ క్యూబులు కనుక తీసేస్తే L1 L2 అంటే క్యూబులు తీసుకోండి. అటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్యూబులు తీస్తే రైట్ హ్యాండ్ సైడ్ కూడా క్యూబులు తీసుకోండి. 2:3 అంటే L1 ఏంటి భుజము, L2 ఏంటండి భుజము. ఏమడిగాడు క్వశ్చను వాటి భుజాల నిష్పత్తి ఎంత అన్నాడు. అంటే L1 L2 2:3. సో ఆన్సర్ 2:3 ఆప్షన్ నెంబర్ 2. ఇక్కడ ఘనపరిమాణము ఫార్ములా ఎల్ క్యూబ్ అండి. ఘనపరిమాణ ఫార్ములా ఎల్ క్యూబ్ కాబట్టి ఇక్కడ 2 ఘనాలు ఉన్నాయి కాబట్టి మొదటి ఘనం యొక్క ఘనపరిమాణం మొదటి ఘనం కాబట్టి నెంబరింగ్ ఇచ్చామండి L1 క్యూబ్ అని. రెండవ ఘనము L2 క్యూబ్ అన్నాము ఈక్వల్ టు 8:27. సో ఇక్కడ L1 క్యూబ్ L2 క్యూబ్ కాబట్టి 8ని 2 క్యూబ్ గాను 27ని 3 క్యూబ్ గాను రాసుకున్నామండి. సో టోటల్గా క్యూబులు కనుక తీసేస్తే ఏమొచ్చిందంటే L1 L2 ఈక్వల్ టు 2:3 వచ్చింది. L1, L2 ఏంటి భుజాలు కాబట్టి సో భుజాల నిష్పత్తి ఎంత అండి 2:3. నెక్స్ట్ ఒక త్రిభుజంలో కోణాలు 3 ఇచ్చారండి. అది ఒకటి x+1 x+2 x+3 అయితే x విలువ ఎంత అన్నాడు. ఒక త్రిభుజంలో కోణాలు వరుసగా x+1 x+2 x+3 అయితే x విలువ ఎంత. అది కామాలు పెట్టండి. x+1 డిగ్రీస్ కామా x+2 డిగ్రీస్ కామా x+3 డిగ్రీస్ 3 కోణాలు విడివిడిగా అండి. ఒక త్రిభుజంలో కోణాలు వరుసగా x+1 x+2 x+3 అయితే x విలువ ఎంత. రైట్ సరే పక్కన రండి. సో x విలువ ఏంటంటే త్రిభుజంలో 3 కోణాలు ఎంతండి x+1 x+2 ఓకే 3 కోణాల మొత్తం ఎంతండి 180 డిగ్రీస్. దేనిపోరు రాయండి త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అండి. కాబట్టి ఏం చేస్తాం x+1 3 కోణాలను కలపాలి. x+1 ప్లస్ x+2 ప్లస్ x+3 3 కోణాల మొత్తం ఎంతండి 180 డిగ్రీలు. మూడింటిని కలిపండి x+1 ప్లస్ x+2 ప్లస్ x+3 ఈక్వల్ టు 180. అప్పుడు ఎన్ని ఎక్స్లు ఉన్నాయండి ఇక్కడ 1 2 3 3x ప్లస్ 1 + 2 3 + 3 6 దేర్ఫోర్ 6 ఈక్వల్ టు ఎంతండి 180. దేర్ఫోర్ 3x ఈక్వల్ టు 180 మైనస్ ఈ 6ని ఎలా తీసుకోండి 180 మైనస్ 6 దేర్ఫోర్ 3x ఈక్వల్ టు ఎంతండి 174. దేర్ఫోర్ x ఈక్వల్ టు 174/3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్నిసార్లు పోతుంది 5 3
15, 3 8 24 అంటే ఎక్స్ విలువ ఎంత అండి 58 డిగ్రీలు. సో ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. 999 + 1 రాస్తారు ఏంటండి అయిపోయిందండి. 3 కోణాల మొత్తం కలిపి 180 డిగ్రీలకి ఈక్వల్ చేయడం అండి. సో అక్కడ 3x ఉంది. 3x + 6 = 180. 3x = 180 - 6 అండి. 3x = 180 - 6 అంటే 174. సో దేర్ఫోర్ x = 174/3 అంటే 58 డిగ్రీలు. వాడు ఓన్లీ ఎక్స్ వాల్యూ అడిగాడండి. ఎక్స్ విలువ ఎంత అండి అంటే 58 డిగ్రీలు. నెక్స్ట్ 1 999 + 1 × 999 + 1 × 998 + 2 × 999 + 3. సో 997 + 3. సో కాబట్టి 999 + 1 999 + 1 ఇంటూ సో 998 + 2 × 997 + 3. సో 999 + 1 అంటే ఎంత అండి 1000. మరి 998 998కి 2 కలిపితే ఇది 1000 ఇంటూ అండి. ఇంటూ బ్రాకెట్ పెట్టాడు కాబట్టి ఇంటూ ఇది 1000 అండి. మళ్ళీ 997కి 3 కలిపితే 1000 అండి 1000. సో కాబట్టి వాడు ఏం చేశాడు ఆప్షన్ పవర్లో ఇచ్చాడు కాబట్టి మనం పవర్లో రాద్దామండి. 1000 అంటే 10³ ఇంటూ 1000 అంటే 10³ ఇంటూ 1000 అంటే 10³ దట్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ ఎంత అవుతుంది. సో 10³ ప్లస్ భూములు సమానం కాబట్టి ఘాతాంకాలను కలపాలండి. సో ఎంతండి 10⁹ 10⁹. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక రైలు గంటలో ప్రయాణించే దూరము 1 కిలోమీటరు అయితే సెకండ్లో ప్రయాణించే దూరం ఎంత? ఒక రైలు గంటలో ప్రయాణించే దూరము 1 కిలోమీటర్ అయితే 1 సెకండ్లో ప్రయాణించే దూరము ఎంత? ఒక రైలు గంటలో ప్రయాణించే దూరం 1 కిలోమీటర్ అండి అయితే 1 సెకండ్లో ప్రయాణించే దూరం ఎంత? సో ఇక్కడ చూద్దామండి. ఒక గంటలో ఎంత దూరం ప్రయాణం చేస్తుందండి? 1 km పనిచేస్తుంది 1 km. అయితే క్వశ్చన్ ఏం అడిగాడండి 1 సెకండ్లో ఎంత దూరము ప్రయాణం చేస్తుందో కావాలి. అంటే 1 గంటలో 1 కిలోమీటర్ ప్రయాణం చేస్తే 1 సెకండ్లో ఎంత దూరం ప్రయాణం చేస్తుంది? వాడేమంటే 1 గంటలో 1 కిలోమీటర్ ప్రయాణం చేస్తే 1 సెకండ్లో ఎంత క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. పెట్టుకున్నప్పుడు ఇక్కడ పైన ఎంత ఉంది గంటలు ఉన్నాయి, కింద ఏమన్నాయండి మరి కింద సెకండ్లు ఉన్నప్పుడు పైన కూడా సెకండ్లోకి మార్చాలి. ఓకే అండి. వీడు ఏం అడిగాడు దూరం మీటర్లు అడిగాడు కాబట్టి పైన కిలోమీటర్ ఉంది కాబట్టి దాన్ని ఏం చేయాలి క్వశ్చన్ మీటర్లు అడిగాడు కాబట్టి మీటర్లో మారుద్దామండి. దాన్ని ఇదే విధంగా చేద్దాం. 1 గంట అంటే ఎన్ని సెకండ్లు అండి? 1 గంటకి ఎన్ని నిమిషాలు? మళ్ళీ నిమిషానికి మళ్ళీ ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. అంటే ఆ గంటని ఇలా మార్చామండి. 1 గంటని 60 ఇంటూ 1 గంటకు 60 నిమిషాలు 1 నిమిషానికి 60 సెకండ్లు. సో ఎంప్లాయీస్ 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు అండి? 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు అండి? 1000 మీటర్లు. 1 కిలోమీటర్కి 1000 మీటర్లు. సో గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడైనా జర్నీ చేస్తుంటే మధ్యలో చిన్న చిన్న రాళ్ళు తగులుతాయండి రోడ్డు పక్కన. అవి ఎలా ఉంటాయి చెప్పండి? 200, 400, 600, 800 తర్వాత కిలోమీటర్ అయ్యద్ది. మళ్ళీ 200,
400, 600, 800 తర్వాత మళ్ళీ కిలోమీటర్ అయి వస్తుంది. కాబట్టి ఇక్కడ అంటే ఎంత 1000 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్. కింద ఎంత ఒక సెకనుకు ఎన్ని మీటర్లు అన్నాడు. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ రావాలంటే ఏం చేయాలండి? క్రాస్ మల్టిప్లికేషన్. 1000 into 1/1000 ఎంతండి? 6 into 60 into 60. సో 0 కట్ చేసుకున్నాం. ఎంత వచ్చింది? 10/36 అంటే ఎంత అవుతుంది? 5/18. సో 5/18.